శుభోదయం. క్లియా మిత్రులకు నేను 89 కడప డివిజన్లో జాయిన్ అయిన తర్వాత 1989లో కడప డివిజన్లో జాయిన్ అయిన తర్వాత నెల్లూరు డివిజన్ ఫామ్ అయిన తర్వాత నెల్లూరు డివిజన్కి వచ్చాను. నెల్లూరు డివిజన్లో 2021 దాకా డెవలప్మెంట్ ఆఫీసర్గా చేశాను. మై డియర్ ఫ్రెండ్స్, మీలో నాకు చాలామంది తెలుసు. నాకు ఎంతో కష్టపడి ఏజెంట్ క్యాట్ నుంచి క్లియా వచ్చిగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా మేధో మదనం అనే కాంపిటీషన్ నెల్లూరు డివిజన్ అధికారులు స్పాన్సర్ చేసి 25 నవంబర్న శ్రీ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో కన్వెన్షన్ జరుగుతుంది. కాబట్టి క్లియా మిత్రులకి, వారి ఏజెంట్లు ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా నా తరపున అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మై డియర్ ఫ్రెండ్స్, నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగించినటువంటి బి ప్రసాదరావు గారు ఎస్డిఎం సారు, శ్రీ కె రామకృష్ణయ్య గారు ఎంఎం గారు, శ్రీ ఎం వేణుమాధవ్ గారు సేల్స్ మేనేజర్ గారు, అండ్ మీ క్లియా బిలౌడ్ మేనేజర్ ఫయాజ్ గారు, and respected division officials. My special invitation once again to the CLIAs and their unit agents. అద్భుతంగా చేస్తున్నారు క్లియా ఈ ఆర్గనైజేషన్స్. అరిగెల నాగేష్ బాబు 575 పాలసీలతో ఇప్పటికీ క్లియాస్లో నెంబర్ ఆఫ్ పాలసీలు టాప్లో ఉన్నారు. బి శ్రీనివాసరావు గారు 171 లక్షల ప్రీమియంతో అద్దెకి బ్రాంచ్ టాప్లో ఉన్నారు. వీళ్ళందరికీ తదుపరి మంచిగా అచీవ్ చేసిన అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు. మై డియర్ ఫ్రెండ్స్, టోటల్గా మన డివిజన్లో 263 మంది క్లియాస్ ఉంటే 134 మంది టీ&ఎం అలవెన్సెస్ తీసుకుంటున్నారు. అరౌండ్ బ్రిగేడ్స్కి 47 మంది తీసుకుంటున్నారు. క్లియా స్ట్రెంగ్త్ బాగుంది, కానీ క్లియా ఆదాయ మార్గాలు ఇంకా పెరగాలి. మీ ఆర్గనైజేషన్స్ కూడా బాగున్నాయి. 2910 మంది ఆర్గనైజేషన్ కలిగి ఉన్నారంటే మంచి స్ట్రెంగ్త్, కానీ కొంచెం ప్రయత్నం చేయాలని నా చిన్న రిక్వెస్ట్. నెంబర్ ఆఫ్ పాలసీలు బాగున్నాయి, ఎస్పీ ఎన్ఎస్పి, కానీ వాటి రేషియో ఎస్పీలో మంచిగా ఉంది, ఎన్ఎస్పి తక్కువ ఉందండి. ఎన్ఎస్పి ఇంకా పెరగాలి. పాలసీలు కూడా వాటి కొన్ని, అంటే నేను మీకేదో నాకు తెలుసు నేను చెప్దాను ఉద్దేశంతో రాలేదు. మీరంతా అనుభవం మీద కష్టపడి ఏజెంట్గా రిక్రూట్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చినటువంటి చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీకు ఫీల్డ్లో కష్టం తెలుసు, పని ఎలా చేయాలో తెలుసు, ఎంత కష్టపడాలో తెలుసు, కష్టాన్ని ఎలా దిగమంగాలో తెలిసి పైకి వచ్చిన వారికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఎందుకో మనస్ఫూర్తిగా అంత తృప్తికరంగా క్లియాస్ యొక్క యాక్టివిటీ లేదనిపించింది నాకు. దాదాపు సిఓటి, టీఓటి, ఎండిఆర్టీ, గెలాక్సీ, కార్పొరేట్, ఎల్ఐటి క్లబ్ అన్ని క్లియా ఆర్గనైజేషన్ ఓవరాల్ కలిపితే 6 ఉన్నారు. ఈ స్ట్రెంగ్త్ కొంచెం పెంచుకోవాల్సిన అవసరం క్లియాస్కుంది. ఎందుకంటే యు ఆర్ సెల్ఫ్ స్టైడ్ లీడర్స్. మీ సొంతగా ఎదిగి స్టేజ్కి వచ్చిన వారు. నవంబర్లో మనకి ఎన్బి కంపానియన్సీగా స్కీమ్ పెట్టున్నారు. నెలాఖరు క్లోజ్ అవుతుంది. 5 ఏజెంట్లు కానీ చేసి మీ యూనిట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. మీటింగ్ అనేది ఏమవుతుందంటే మన యొక్క అభిప్రాయాలని, ఆలోచనల్ని, అనుభవాల్ని, కష్టసుఖాలని పంచుకోవడానికి ఏజెంట్కి ఉంటుంది. మీరు ఏజెంట్తో మమైకం అవ్వడానికి ఉంటుంది. ఒక వ్యక్తితో మాట్లాడిన దానికన్నా గ్రూప్తో మాట్లాడింది తేడా ఉంటుంది. కాబట్టి మీటింగ్స్కి ఎటువంటి పరిస్థితుల్లో కండక్ట్ చేయండి. రేపు 25 నవంబర్ వచ్చే మీటింగ్కి అందరూ కూడా మీ యూనిట్ని తీసుకుని రావాల్సిందిగా నా విన్నపం. టోటల్గా 344 మంది ఏజెంట్ మన మార్కెటింగ్ ఫీల్డ్ ఫోర్సు క్వాలిఫై అయ్యారు. దాంట్లో 75 మంది ఫీల్డ్ ఫోర్సు హానరింగ్ క్వాలిఫై అయ్యారు 21 బ్రాంచెస్లో. సో అట్ ది సేమ్ టైం డిసెంబరు 1992లో ఎల్ఐసి నెల్లూరు డివిజన్ ఫామ్ అయింది. కాబట్టి నెల్లూరు డివిజన్ ఫార్మేషన్ రోజుకి మన స్ట్రెంగ్త్ అన్ని కూడా వాటిని బలపరచుకోవడానికి కొన్ని ఆయుధాలు, వెపన్స్, నా అనుభవం మీతో పంచుకొని, మీతో ఇంటరాక్ట్ అయ్యి, నా సలహాలు, నా సూచనలతో మీలో ఒకటిగా నేను ఇస్తున్నానండి. నేనేమి ఒక వేరే అవుటర్ కాదు, ఎక్స్టర్నల్ కాదు. మీతో నా అనుభవం పంచుకొని, నా వల్ల మీకు ఏం కావాలి, ఇప్పుడు నాకేం తెలుసు అనేది ముఖ్యం కాదు, మీకు ఏం కావాలనేది ముఖ్యం. టోటల్ నెల్లూరు డివిజన్లో 15,303 మంది ఏజెంట్లు ఉంటే ఇన్యాక్టివ్ 5,850 మంది ఏజెంట్లు ఉన్నారు. ఇదంతా మీ శ్రమ, మీ కష్టం. 5,850 మందిని మీరు ఇన్యాక్టివ్గా ఉంచారంటే వీళ్ళ రిక్రూట్మెంట్కి ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు. ఇన్యాక్టివ్ అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు మనకి శత్రువులు అవుతారు. వీళ్ళందరినీ కూడా యాక్టివ్ చేసుకొని మన ఆర్గనైజేషన్ బిల్డప్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బట్ ఫ్రెండ్స్, టోటల్గా డివిజన్ మొత్తంలో 1837 మంది క్లబ్ ఏజెంట్స్ ఉన్నారు. ఈ 1837 అనేది 15,000లో కంఫర్టబుల్ ఫిగర్ కాదు. గత సంవత్సరం 152 మంది ఎండిఆర్టీ చేస్తే ఈ సంవత్సరం 22 మంది ఎండిఆర్టీలు అయ్యారు. ఒక్కసారి ఆలోచించండి, 152 మంది ఎండిఆర్టీల ఆదాయం
ఈ సంవత్సరం 22 మంది ఎండిఆర్తో పోలిస్తే ఎంత దారుణంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు దాన్ని కూడా కొంచెం ఆలోచించాల్సింది అభ్యర్థిస్తున్నాను. న్యూ జాయినర్ స్కీమ్లో 31 మంది క్వాలిఫైర్. వీళ్ళకి నాకు స్పెషల్ శుభాకాంక్షలు. ఎంతో ఒక కొత్తగా జాయిన్ అయిన ఏజెంట్లు న్యూ జాయినర్ స్కీమ్లో క్వాలిఫై అంటే అద్భుతం అండి. తర్వాత ఎల్ఐసి ఏజెంట్ యాప్ వాడాలి, క్లియా యాప్ బాగుంది. తర్వాత యూలిప్లో మన షేర్ కొంచెం అంత కంఫర్ట్గా లేదు. 2745 పాలసీలు, 21 క్రోర్స్. ఇది కొంచెం పెంచుకుందాం. క్లియర్ క్యాలెండర్ కాంపిటీషన్ ఒకటి పెట్టారు. దీన్ని ఖచ్చితంగా ప్రతి కాంపిటీషన్లో ప్రతి ఏజెంట్ మీరు కూడా క్వాలిఫై అవ్వాలి. దాని వంతు ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ ఈడీ కాంపిటీషన్ ఉంది. అది కూడా 30వ తారీఖుతో క్లోజ్ అవుతుంది. ఈడీ గారితో ఒక్కసారి పార్టిసిపేట్ అయితే అచీవ్మెంట్ సంథింగ్ డిఫరెంట్ మై డియర్ ఫ్రెండ్స్. దయచేసి ప్రతి ఒక్క కాంపిటీషన్ మీరు ఫీల్ అవ్వండి. ఈ కాంపిటీషన్ ఎవరి కోసం పెట్టారంటే మీకోసం అని ఫీల్ అయితే ఏదో ఒక లెవెల్లో మనం ల్యాండ్ అవుతాం. సో సఖీ ఏజెంట్లు కష్టపడి 4059 మంది ఏజెంట్లు పెట్టారండి. అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్, అమేజింగ్ పెర్ఫార్మెన్స్. కానీ సఖీ ఏజెంట్స్లో 533 మంది ఏజెంట్లకే స్టైఫండ్ వస్తుంది. ఇది కొంచెం బాధాకరం. ఎందుకంటే మీ శ్రమ లేనిదే వాళ్ళు ఈ స్టేజ్కి రారు. మీ కష్టం. దీనికి కొన్ని టెక్నిక్స్ రేపు వీలైతే సెషన్లో డిస్కస్ చేద్దాం. సఖీ ఏజెంట్లు కానీ వాళ్ళ ఏఎన్సీ రేటింగ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవ్వాలన్నమాట. 50 పాలసీలు చేస్తే డిస్టింగ్విష్ వచ్చేస్తుంది. న్యూ జాయినర్స్ క్వాలిఫై అవుతారు. 1 ఇయర్ బిఎం క్లబ్ మెంబర్కు ఎలిజిబిలిటీ వస్తుంది. రేపు క్లాస్ 2 ఆఫీసర్ డెవలప్మెంట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్కి 1 ఇయర్ క్వాలిఫై అయినట్టు 5 ఏళ్ల సర్వీస్ ఉండాలండి. క్వాలిఫైడ్ ఫర్ గ్రూప్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఈఆర్సీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్టీసీ ట్రైనింగ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ట్రిపుల్ ఎగ్జామ్స్ లైసెన్స్ ఏటు అసోసియేటు ఫెలోకి కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యి డైరెక్ట్గా క్లాస్ 1 ఆఫీసర్ ఉద్యోగాలు పొందడానికి కార్పొరేషన్లో అవకాశాలు ఉన్నాయి. టెస్ట్ అటెండ్ అయ్యి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎంబీఏ స్టూడెంట్స్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఏఏ వచ్చినాక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ పరిస్థితి బాగాలేదు మై డియర్ ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా అప్డేట్ అయిపోతున్నాయి. ఏ రోజుకి రోజు అప్డేట్ అవ్వాలి. కాబట్టి కంఫర్టబుల్ జోన్ నాకు తెలిసి, నేను ఎల్ఐసి పరంగా మాట్లాడలేదు, సేల్స్ మార్కెటింగ్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ ది రైట్ టైం. సో ఐఏఐ ఎగ్జామ్స్ ఉన్నాయి, యాక్చురియల్స్ ఉన్నాయి. సో వీటినైతే యూటిలైజ్ చేసి డివిజన్ ఆఫీసు వాళ్ళు అద్భుతమైన కాంపిటీషన్ పెట్టారు. జనవరి 31వ తారీఖు దాకా ఉంది. ఈ కాంపిటీషన్ క్వాలిఫై అయితే వీటన్నిటికీ క్వాలిఫై అయినట్టే. ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉత్సవ కాంపిటీషన్ ఉంది. ఉత్సవం అంటే మంచి ప్రీమియం వస్తుంది. ఉత్సవ పాలసీస్ మంచి ప్రీమియం వస్తుంది. కాంపిటీషన్ అనేది మీకు కాంప్లిమెంటరీ. ప్రతి కాంపిటీషన్లో క్వాలిఫై అవ్వడానికి ఏదో లెవెల్లో మీరు మీ యూనిట్ కూడా క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్యాలెండర్ కాంపిటీషన్ ఉంది. ఈ క్యాలెండర్ కాంపిటీషన్ 30వ తారీఖు ఎండ్ అవుతుంది. ప్రతి కాంపిటీషన్ మీకోసము మాత్రమే పెట్టారనుకోని ప్రయత్నం చేయండి. ప్రయత్నం మానద్దు మై డియర్ ఫ్రెండ్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే 25వ తారీఖు 9 o'clock మీరు మీ యూనిట్ సమావేశం హాల్కి వచ్చేస్తే 9 to 9:30 రిజిస్ట్రేషన్ ఉంటుంది. 9:30 to 9:55 మన డివిజన్ అఫీషియల్ ఎస్డిఎం గారు, ఎంఎం గారు, సేల్స్ మ్యాన్ పర్మిషన్ తీసుకొని ఒక 25 minutes మెయిల్ ఆర్డర్ బిజినెస్ ఆడియో వీడియో ప్రజెంటేషన్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం టైం మనకు కలిసి వస్తుంది, పర్పస్ సర్వ్ అవుతుంది. నాకేం తెలిసేది ముఖ్యం కాదు, మీకేం కావాలనేది ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. సో హానరింగ్ ఉంది, టైమింగ్ ఒకటి 75 మంది ఫీల్డ్ ఫోర్స్ హానరింగ్ ఉన్నారు. టైమ్ ఈజ్ చాలా లిమిటెడ్ టైం. కాబట్టి ఈ టైంలో మనం మ్యాక్సిమం గ్రాప్ చేసుకోవాలి. కాబట్టి నా యూట్యూబ్ వీడియో లింక్ ఇస్తున్నానండి, @me2v. ఈ ఛానల్లో నాకు మెయిల్ ఆర్డర్ బిజినెస్ ప్రజెంటేషన్ తెలుగులో ఆడియో వీడియో ఇచ్చాను, ఎండిఆర్టీ ఇచ్చాను, జీవన ఉమంగ్ ఇచ్చాను, ఎల్ఐసి ఏజెంట్ యాప్ ఇచ్చాను, బీమా గ్రాము, బీమా సొసైటీ, బీమా స్కూల్. దయచేసి ఇది ఇమీడియట్గా వీడియో అందంగానే మీ ఏజెంట్లందరికీ వీడియో షేర్ చేసి ఒక్కసారి చూడమని, ఒక్కసారి యూట్యూబ్లో చూడమనండి. చూస్తే వాళ్ళకున్న డౌట్స్ ఏదన్నా క్లారిఫికేషన్ కావాలంటే రాసుకొని వస్తే మనం మీటింగ్లో డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోస్ని మీరు చూడండి, మీ ఏజెంట్తో కూడా ఇంటరాక్ట్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. సో నేను టచ్ చేసే సబ్జెక్ట్స్ షార్ట్ కట్స్ సక్సెస్, ఎల్ఐసి ఇండియా వెబ్సైట్, మ్యూచువల్ ఫండ్స్, సిప్. ఫీల్డ్లో విపరీతంగా మ్యూచువల్ ఫండ్స్, సిప్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానికన్నా అద్భుతంగా ఉండే మన సిప్ ఎందుకు సక్సెస్ కాలేదు? సిస్టమాటిక్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మై డియర్ ఫ్రెండ్స్. మీ క్లియాలు, మీ ఏజెంట్లు నచ్చితేనే ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది. మీరు లైక్ చేస్తేనే సక్సెస్ చేయగల కెపాసిటీ మీ దగ్గర ఉంది మార్కెటింగ్. కాబట్టి ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ప్రపోజల్ ఫామ్, పెన్షన్ ప్లాన్స్, మార్కెటింగ్ వర్సెస్ సేల్స్ ఏంది, జీజేఎఫ్, సూటి. సో ఇవి బేసిక్గా టచ్ చేసే సబ్జెక్ట్స్. ఈ యూట్యూబ్ వీడియోలు చూసుకొని వచ్చేటైతే మెయిల్ ఆర్డర్లో డౌట్స్, ఎండిఆర్టీ, ఎంప్లాయ్ స్కీము, ఏజెన్సీ యాప్, క్లియా యాప్, జీవన్ ఉమంగ్ సెల్లింగ్ టెక్నిక్స్, స్టార్ లైఫ్ గురించి కొంత డిస్కస్ చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్,
దయచేసి మేనేజ్మెంట్కి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరిని అభ్యర్థించేది ఒక్కటే, 9 గంటలకల్లా మీ యూనిట్తో పాటు సమావేశానికి 25 నవంబర్ నెల్లూరు మీరు అటెండ్ అయితే థ్యాంక్ఫుల్. మీ అందరితో ఒక్కసారి నేను అమాయకమై మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. నాకు ఆ సమయాన్ని కేటాయిస్తా ఆశిస్తూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్